ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక పార్లమెంట్ మఖర్ ద్వార్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ కు వచ్చారు రాహుల్, ప్రియాంక ఖర్గే, అలాగే కాంగ్రెస్ ఎంపీలంతా కూడా. ఇక నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. విద్యార్థులపై లాఠీ చార్జ్ ను కూడా కాంగ్రెస్ వైపు తీవ్రంగా ఖండిస్తోంది. లాఠీ చార్జ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తన ముక్కుపై గాయమైనా కూడా వెనక్కి తగ్గకుండా రాహుల్ గాంధీ నిరసన తెలుపుతున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని చెప్పి కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళంతా కూడా నల్ల దుస్తులతో వచ్చి సమరశంఖం పూరించినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి నీట్ అవకతవకల సెగ పార్లమెంట్ ను కూడా దహించి వేస్తోంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ పార్లమెంట్ దగ్గర వాటి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి మనము యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. प्रोटेस्ट कर रहे हैं, कोई ऐसे प्रोटेस्ट नहीं है, जेन्युइन इशू है, जेन्युइन प्रॉब्लम है. सारे इस देश के सारे माँ बाप जानते हैं, इस देश के सारे स्टूडेंट्स जानते हैं, इस देश के सारी टीचर्स भी जानती हैं, सब जानते हैं. तो एक जेन्युइन मामला है, जेन्युइन इशू है. उस पे स्टूडेंट सिर्फ अपना अधिकार मांग रहे हैं और कुछ नहीं मांग रहे हैं. वो सिर्फ ये कह रहे हैं हमें अपना अधिकार दो. हमें कब आप हर एग्जाम को क्या पेपर लीक करा रहे हो? बच्चे इतना संघर्ष करके पढ़ाई करते हैं, अपने लिए एक फ्यूचर देखते हैं, आप उस फ्यूचर को बिगाड़ रहे हो. आपने पूरी एजुकेशन बजट का क्या, आपने 1.4 लाख करोड़ पूरी एजुकेशन बजट है पूरे देश के यूथ के लिए. और अडानी जी और अंबानी जी को आप 16 लाख करोड़ आप मुफ्त में लोन माफी कर रहे हो. किसानों को कुछ नहीं, गरीबों को कुछ नहीं, स्टूडेंट्स को कुछ नहीं. और ऊपर से स्टूडेंट्स को इतना खर्चना पड़ रहा है, फैमिलीज को इतना खर्चना पड़ रहा है, लोन लेते हैं. सिर्फ नीट के एग्जाम में जो 22 लाख फैमिलीज है उनका खर्चा 1.32 लाख करोड़ है, ऑलमोस्ट इक्वल टू एजुकेशन बजट. तो स्टूडेंट्स का जेन्युइन स्ट्रगल है, जेन्युइन समस्या है. वो सिंपली कह रहे हैं हमसे बात करो, हमारे लिए सिस्टम, हमारा सिस्टम बदलो. ये सिस्टम चल नहीं रहा है, टूटा हुआ सिस्टम है, सब जानते हैं टूटा हुआ सिस्टम है. जिसके बच्चे हैं, किसी भी क्लास का हो, किसी भी वर्ग का हो, जिसके बच्चे हो जानता है कि बच्चों पे क्या बीतती है जब एग्जाम देते हैं. और आप सोचिए कि 26, 27, 28 साल के बच्चे बार बार एग्जाम दे रहे हैं, बार बार पेपर लीक हो रहा है, अपनी नियुक्ति का वेट कर रहे हैं, नियुक्तियां नहीं हो रही हैं. तो फ्यूचर तो बर्बाद हो रहा है ना सबका. ऊपर से आप जॉब्स क्रिएट नहीं कर रहे हो. సో మొత్తానికైతే పార్లమెంట్ మఖర్ ద్వార్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు నల్ల దుస్తులు ధరించి వాళ్ళైతే సమరశంఖం పూరించినట్టుగానే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. అయితే క్రాంతి, ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో నిరసన తెలుపుతున్నారు, వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, పార్లమెంట్ సజావుగా సభ సాగాలి అంటే వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి క్రాంతి. ఎస్ ప్రియా, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కూడా ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో అఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే మంగళవారం రోజు ప్రధాని మోదీ ఇంటి ముందు సుమారు 3.5 గంటల పాటు చేసినటువంటి ధర్నా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిజేపీ తరఫున ఇటు నీటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వారి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారి వరకు జరిగినటువంటి ఈ ఒక నిరసన కార్యక్రమం అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనట్టుగా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి ముట్టడించే చరిత్ర లేదు. అది కాంగ్రెస్ పార్టీ 3.5 గంటల పాటు ఒక రకంగా ఢిల్లీని వణికించింది, కేంద్ర ప్రభుత్వాన్ని వణికించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అరెస్ట్ కావడం ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేతో పాటుగా సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, వారికి మద్దతుగా వచ్చినటువంటి
మరి తృణమూల్ ఎంపీలు కావచ్చు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు అర్ధరాత్రి వేళ రిలీజ్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఈ రోజు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ కు రావడం జరిగింది. పార్లమెంట్ లో వాళ్ళు ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక వీళ్ళంతా కూడా ఒకే ఒక డిమాండ్ ప్రధానంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ నోరు విప్పాలి, నీట్ లో జరిగినటువంటి అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే సుమారు 40 మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పేపర్ లీకేజీకి ఒక మనస్తాపం చెంది వారందరికీ, వారి కుటుంబాలందరికీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వీటన్నిటితో పాటు ప్రధానంగా ఈ లీకేజ్ వెనుక ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని సమగ్ర దర్యాప్తు చేసి వారిని శిక్షించాలి, చట్టం ముందు పెట్టాలి అనేటువంటి ప్రధాన డిమాండ్స్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే రోడ్డెక్కింది. ఇందుకు కొనసాగింపుగా ఇటు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ దగ్గర జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, ప్రధానంగా ఇటు తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వీట అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే రోడ్డెక్కుతున్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దీనిపైన స్పందించాలి అనేటువంటి డిమాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలా స్పందిస్తోంది, ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా ముగించాలనుకుంటోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ప్రియ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి సిజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఈ రెండింటికి సమూలంగా ఈ మొత్తం ప్రెషర్ అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన పడుతుంది. ఇది స్పష్టంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి వేళ నిన్న ఎవరైతే ఈ ఉద్యమానికి కీ రోల్ పోషిస్తున్నారో సోనం వాంగ్చుక్, ఆయన దీక్ష కొనసాగిస్తున్నటువంటి ఆసుపత్రికి అర్ధరాత్రి 2:30 సమయం ప్రాంతంలో ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి చర్చలు జరిపినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అంతకన్నా ముందు ఇదే జితేంద్ర సింగ్ కూడా ఇటు ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీతో నేరుగా వచ్చి చర్చలు జరపడం, అక్కడి నుండి అమిత్ షాకు పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీకి ఫోన్ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా బయట ప్రపంచంలోకి వచ్చాయి. బాహ్యంగా అందరికీ కూడా అర్థమైంది. ఈ మొత్తం సినారియో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన పార్లమెంట్ లో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాలు కావచ్చు, వీటన్నిటి ప్రెషర్ అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు, బీజేపీకి, ఎన్డీఏకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే పార్లమెంట్ మఖర్ ద్వార్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ కు వచ్చారు. ఇక్కడ రాహుల్, ప్రియాంక ఖర్గే అందరు కూడా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా నల్ల దుస్తులు ధరించి అక్కడ కనిపిస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డ్స్ అంతా కూడా పట్టుకున్నారు. సో మొత్తానికైతే పేపర్ లీక్ అనేటువంటి ప్లకార్డ్స్ తో కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ పార్లమెంట్ లోని మఖర్ ద్వార్ దగ్గర వాళ్ళు నిరసన అయితే తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. విద్యార్థులపై లాఠీ చార్జ్ ను కూడా కాంగ్రెస్ వైపు తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. లాఠీ చార్జ్ పై ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఆల్సో ఇక్కడ ఆయన ముక్కుకు గాయమైనా సరే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గకుండా నిరసనలో పాల్పంచుకుంటున్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి కూడా చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని కాంగ్రెస్ వైపు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. అలాగే వాళ్ళు ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సిజేపీ శ్రేణులకు మద్దతుగా వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు సభలో దాని గురించి ప్రస్తావించాలి, మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా తెలుపుతున్నటువంటి నిరసన. సో మొత్తానికైతే వాళ్ళంతా కూడా ప్లకార్డులు పట్టుకొని కేవలం నల్ల దుస్తులు ధరించి ఈ విధంగా సమరశంఖం అయితే పూరిస్తున్నారు. నీట్ పేపర్ అవకతవకలు ఇప్పుడు సీదా పార్లమెంట్ నే దహించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కేంద్రం ఖచ్చితంగా దిగి రావాలి, క్షమాపణలు చెప్పాలి, డిమాండ్లంతా కూడా నెరవేర్చాలి అని
చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలంతా కూడా నల్ల బట్టలు ధరించి నల్ల బ్యాడ్జీలతోటి నల్ల జెండాలతోటి ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మరి చూడాలి ఈ రోజు ఈ నిరసన ఎంత ఉధృతం అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, కేంద్రం దిగొస్తుందా లేదా ఇంకా కూడా ఉధృతంగా మారుతుందా అనేటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేటువంటిది మనకంతా తెలియాలంటే తాజా అప్డేట్స్ మీకు ఇట్స్ యూ టీవీ అందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. మీరు ఇట్స్ యూ టీవీలో అన్ని చూడాలనుకుంటే యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని తాజా అప్డేట్స్ కూడా వెంటనే అందిస్తుంది ఇట్స్ యూ టీవీ. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.